నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం సమీపంలోని బొంబే హైవేపై కారు ప్రమాదం చోటు చేసుకుంది. పామూరు నుంచి నెల్లూరు వైపు వెళుతున్న ఒక నల్లరంగు కారు తన ముందు వెళుతున్న తెల్లరంగు కారును బలంగా ఢీకొట్టి అనంతరం రోడ్డు ప్రక్కన ఉన్న చెట్లను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 2 వాహనాల్లోని ప్రయాణికులు అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. టైర్ పంచర్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నల్లకారు యజమాని బంధువులు చెబుతుండగా అతివేగంగా మరియు అజాగ్రత్తగా ఓవర్టేక్ చేసే క్రమంలోనే ఈ ఘటన జరిగిందని, అదే సమయంలో తన బైకును కూడా ఆ కారు ఢీకొట్టిందని ఒక బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రమాదానికి గురైన నల్లకారుకు ముందు వెనుక నంబర్ ప్లేట్లు లేకపోవడం స్థానికంగా అనేక అనుమానాలకు దారితీస్తోంది. సమాచారం అందుకున్న కోవూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఒక కారు అదుపు తప్పి దుకాణంలోకి దూసుకువెళ్లిన ఘటనలో నారాయణ మెడికల్ కాలేజీకి చెందిన 5 విద్యార్థులు మృతి చెందిన విషయాన్ని ఈ సందర్భంగా స్థానికులు భయాందోళనతో గుర్తు చేసుకుంటున్నారు. ఎవరికైనా ఏదన్నా జరిగింది? ఎవరికేం ప్రమాదం లేదు. ఎవరు తప్పు ఉంది ఇందులో? బ్లాక్ కార్ ఆయన ఏదో ఫ్లైట్ పడుతుందని చెప్పారు, కానీ అవన్నీ లేదు. ఇంకా విగ్రహంతో తర్వాత ఫ్లైట్ చేయండి. Please subscribe SS News AP.